దామిని చూసావా, అత్తయ్య గారు మాట ఇచ్చారు అంటే దాన్ని నిలబెట్టుకునే తీరుతారు. మోడల్స్ ఇక్కడికి రాకుండా ఎత్తుకెళ్ళిపోయాను. మోడల్స్ ని కిడ్నాప్ చేసి నన్ను ఆపగలను అని నువ్వు ఎలా అనుకుంటావు? మెరుపుదాడి మామూలుగా లేదమ్మే. దెబ్బకి మెదడులో నరాలు స్వరాలు పలుకుతున్నట్టుండాయి. అమ్మే ఏంటి? అనన్య, ఏంటి ఊహించని ట్విస్ట్? ఈ రౌండ్లో ఏకగ్రీవంగా రాజ్కోటి సిల్క్స్కే ఓటేశారని క్లియర్గా అందరికీ అర్థమైపోయింది. ఆ ఒక్క రౌండ్ ఏందమ్మే, తర్వాత రౌండ్ కూడా ఆవిడే కైవసం చేసుకుంటది. అందులో డౌటే ఉండదు. లేదు, గెలవనివ్వను. వాళ్ళని నేను గెలవనివ్వను. చూడమ్మీ, నువ్వు ఇలా కొత్తగా బాడీ లాంగ్వేజ్ మార్చుండొచ్చు గాని ఆ దేవుడు రాసిన స్క్రీన్ ప్లే మాత్రం నువ్వు మార్చలేవు. మారుస్తాను, అంతా మారుస్తాను. ఏందో నీ గోల కుదురుగా ఉండకుండా ఇట్ట కుదుపుతా ఉంటే కుదురుతుందా? ఇది మారుస్తా మారుస్తా అంట నన్ను కూడా మార్చేసేలా ఉండాది. దీంతో కాస్త జాగ్రత్తగా ఉండాల. మొదటి రౌండ్లో గెలిస్తే మూడో రౌండ్లో నేను వాళ్ళని గెలవనిస్తానా? కానీ అక్కడున్నది ఆనంద భైరవి. నీ ఎత్తుకి పై ఎత్తు వేస్తుంది. ఇప్పుడు 2, 3 రౌండ్లలో ఎలా అడ్డుకోగలం మనం? అయినా కానీ ఆనంద భైరవి ఆల్రెడీ 3వ రౌండ్ కోసం ఏదో విన్నింగ్ కాన్సెప్ట్ని బలంగా వర్కౌట్ చేయబోతుందని తను ఫోన్లో మాట్లాడుతుంటే మనమే కదా విన్నాం. ఆ కాస్ట్యూము ఆల్రెడీ బయలుదేరిపోయినదట. ఆ స్పెషల్ అపీరెన్స్ గాని ఈడదాకా వచ్చిందంటే మన గొర్రె సచ్చినట్టే. మా ఆ, గొర్రె గురించి దయచేసి నా ముందు మాట్లాడద్దు ప్లీజ్. ఆ స్పెషల్ అపియరెన్స్ ఆ ఆనంద భైరవి సెట్ చేస్తుందని తెలిసినప్పుడే నేను నా ప్లాన్ ని వర్కౌట్ చేయటం మొదలుపెట్టాను. అంటే ఆనంద భైరవి కోసం వస్తున్న ఆ స్పెషల్ పర్సన్ ఎవరో నీకు తెలుసా? తెలుసు, తనొక ఫేమస్ డిజైనర్. కొన్నేళ్లుగా స్టాండర్డ్ రేటింగ్ తో రచ్చ రచ్చ చేస్తూ తన సత్తా చాటుతుంది. ఎవరమ్మి అది? హలో మేడం, మీరు చెప్పిన కారు వస్తుంది. అది ఇక్కడి వరకు రాకూడదు. చెప్పింది గుర్తుందిగా, కానిచ్చేయండి. అలాగే మేడం.